అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ సందర్భంగా గురువు అంటే ఎవరు, గురువుకు ఎలాంటి లక్షణాలు ఉండాలి, రకరకాల గురువులు ఎలా ఉంటారు, వారు ఏం నేర్పిస్తారు అనేటువంటి అంశాలను దీంట్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇలాంటి మంచి విషయాలు ముందుకు రావడానికి ఆచార్య శ్రీ సూక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. గురువు లక్షణాలను మొట్టమొదలు చూద్దాం. శాంతోదంతః కులీనశ్చ వినీతః శుద్ధవేషవాన్ శుద్ధాచార సుప్రతిష్ఠః సుచిర్దక్షః సుబుద్ధిమాన్ అధ్యాత్మజ్ఞాననిష్టశ్చ మంత్రతంత్ర విశారదః నిగ్రహానగ్రహే శక్తో గురురిత్యభిధీయతే అన్నారు శాస్త్రకారులు. గురువు శాంతుడు, ఇంద్రియ నిగ్రహం కలవాడు, కులీనుడు, వినయవంతుడు, పరిశుద్ధుడు, ఆచారవంతుడు, మంచి వేషధారణ గలవాడు, గౌరవనీయుడు, పవిత్రుడు, బుద్ధిమంతుడు, మంత్రతంత్రాల్లో నిష్ణాతుడు, నిగ్రహానుగ్రహ శక్తుడు అయినవాడు గురువు అని అనిపించుకుంటాడని ఈ శ్లోకానికి భావం. అంటే గురువు కావాలనుకునే వారికి ఈ లక్షణాలన్నీ ఉండి తీరాలని చెబుతున్నారు వివేకులు. సాధారణంగా గురువు అనగానే విద్య బోధించేవాడిని భావం మనకు కలుగుతుంది. కానీ శాస్త్రాలు గురువు అనే పదానికి విభిన్న అర్థాలు చెబుతున్నాయి. పైపైన కనిపించే వేషం, భాషలో గురువులు అందరూ ఒకటే కనిపిస్తుంది, లేదా గురువుల్లో ఇన్ని రకాలు ఉంటాయా అనిపిస్తుంది. వాస్తవానికి గురువులు రకరకాలుగా ఉంటారని శాస్త్రం చెబుతుంది. అలాంటి గురువుల్లో కొన్ని లక్షణాలు కలిగినటువంటి గురువులను మనం తెలుసుకుందాం. ఒకటి సూచక గురువు. ఇతడు చదువు చెప్పేటువంటి వాడు. చదువు అంటే లౌకికం కావచ్చు, ఆధ్యాత్మికం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆ చదువు చెప్పేటువంటి గురువు సూచక గురువు. రెండు వాచక గురువు. కుల ఆశ్రమ ధర్మాలను బోధించేటువంటి వాడు. మూడు బోధక గురువు. మహామంత్రాలను, మంత్ర రహస్యాలను, మంత్రార్థాలను, మంత్ర మహిమలను వివరించే గురువును ఈ బోధక గురువు అని అంటారు. నాలుగు నిషిద్ధ గురువు. గురువు అని పదమున్నప్పటికీ కూడా నిషిద్ధమైనటువంటి, మనకు పనికిరానటువంటి, సమాజానికి హాని చేసేటువంటి విద్యలు నేర్పించేటువంటి గురువును నిషిద్ధ గురువుగా శాస్త్రం పరిగణించింది. అంటే సమాజానికి సమాజహితంగా అనేటువంటి విద్యలు ఎవరు నేర్పినప్పటికీ కూడా అతన్ని మనం గురువుగా అంగీకరించకూడదు. వారు వశీకరణమని, మారణ ప్రయోగాలు నేర్పేటువంటి వాడు నిషిద్ధ గురువు. ఐదు విహిత గురువు. విషయభోగముల మీద విరక్తి కలిగించేటువంటి వాడు. ఈ లోకం అశాశ్వతమని, ఈ ఇంద్రియ సుఖాలు అశాశ్వతమని, శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందడానికి దైవాన్వేషణ ముఖ్యమని బోధించేటువంటి వాళ్ళు విహిత గురువులు. అలాగే కారణ గురువు. జీవ బ్రహ్మైక్యాన్ని బోధించేటువంటి వాడు కారణ గురువు. జీవుడు, దేవుడు, వారి యొక్క సమాగమము, వారి ఐక్యం గురించి బోధిస్తారు. ఏడు పరమ గురువు. జీవాత్మ ఆత్మ ఒకటే అనే ప్రత్యక్ష అనుభవాన్ని కలిగించేటువంటి వాడు. ఇలా గురువుల్లో ఈ 7 రకాల గురువులను అనేక విషయాలు బోధించేటువంటి గురువుల కోవలోకి తీసుకొని వచ్చారు మన పెద్దవాళ్ళు. కాబట్టి మనకు ఏ గురువు అవసరమో, మనం ఏ గురువు ద్వారా ఏ విద్య నేర్చుకోవాలి, ఏ విద్య నేర్చుకోకూడదు అనేటువంటి విచక్షణ జ్ఞానాన్ని శిష్యుడిగా మనం కలిగి ఉండటమే కాకుండా గురువులు కూడా ఈ శిష్యుడికి ఏ విద్య అవసరమో, ఏ విద్య ద్వారా ఇతడు ఉన్నతిని చెందుతారని గురువులు కూడా తెలుసుకొని ఎవరికి ఏది నేర్పాలో నేర్పిస్తే చక్కగా ఉంటుందని ఈ సందర్భంగా మనం తెలుసుకోవచ్చు. సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీ సూక్తి ఛానల్. శుభం భూయాత్. సమస్త సన్మంగళాని భవంతు. స్వస్తి.